అనుకోకుండా అవకాశం లభించింది. దారి ప్రక్కన చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. గుడిలో భక్తి కాదు, భక్తి బయట బహిరంగ స్థలాలలో పనిచేయాలి. మన ఉద్దేశ్యాలు, మన పద్ధతులు పవిత్రమై ఉండాలి. మనిషి ఏది కోరుకుంటే అది జరగదు, దేవుని చిత్తమే నెరవేరుతుంది. పాపాన్ని విడిచిపెట్టి రక్షకుణ్ణి అంగీకరించిన వారికి మాత్రమే రక్షణ ప్రాప్తిస్తుంది. దేవుని బిడ్డలు స్వార్థాన్ని విడిచిపెట్టి శిలువ మార్గంలో ఆత్మపూర్ణులై నడవాలి. స్వార్థానికి చనిపోవాలి. క్రీస్తే నీకు సర్వములో సర్వమైపోవాలి. క్రమేణా స్వార్థం తగ్గాలి, క్రీస్తు హెచ్చుతూ ఉండాలి. పెర్గెము సంఘములోకి లౌకిక తత్వం ప్రవేశించింది. దీనికి పరిష్కారం ప్రభువు చేతిలో ఉన్న ఖడ్గమే. పెర్గెము సంఘములో కొందరికి బిలాము ధోరణి ఉంది. బిలాముకు గాడిదకున్నంత తెలివి కూడా లేదు. మనము ప్రార్థించాలి, దేవా నీ మార్గము మాకు బయలుపరుచు. నిన్ను సంతోషపెట్టే మాటలే పలుకుతాము, అలాంటి పనులే చేస్తాము. నీ కోసమై మమ్ములను ప్రతిష్ఠించు, ప్రత్యేకించు. మాకు మీ మెప్పే కావాలి కానీ లోకం మెప్పు కాదు. ఇదే పెర్గెము ఉత్తరంలోని ముఖ్యాంశం. తుయతైర ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ప్రభువు తనను తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు, అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు కలవాడు దేవుని కుమారుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. అపరంజి అంటే ఇత్తడి. తీర్పునకు ఇది సంకేతం. ఆయన కన్నులు పాదాలు ఎలాంటివో మనము ఎరిగి ఉండాలి. మీలో నాలో ఏమున్నదో ఆయన తేటగా చూడగలడు. తుయతైర సంఘస్థులలో అవినీతి పరులున్నారు. యేసుక్రీస్తు అంతా చూస్తున్నాడు. ఆయన తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. అగ్నిజ్వాలల వంటి కన్నులతో చూచి నీలోని చెడుగును తన అపరంజి పాదాలతో తొక్కివేస్తాడు, తీర్పు తీరుస్తాడు. మనము జీవించే ప్రస్తుత యుగం అవినీతిమయమైనది. సంఘం లోకంతో కలిసిపోతోంది. నేటి సమకాలీన సమాజంలో అవినీతి ప్రబలుతున్నది. టీవీ ద్వారా, సినిమాల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు అశ్లీలమైనవి, అసభ్యకరమైనవి. మనుషుల మాట తీరు చూడండి. దేవదూషణ మాటలు, ప్రగల్భాలు ఎక్కువవుతున్నాయి. లోకం మురికి కూపమైపోతోంది. నాగరికత దేవుని దృష్టిలో చెత్త కుండీకి తగినది. స్త్రీ పురుషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నగ్న చిత్రాలు ఎక్కడ చూచినా కనపడుతున్నాయి. సగటు మనిషి భాష దేవుని చెవులకు అసహ్యమనిపిస్తున్నది. అధికారులు లంచగొండులవుతున్నారు. మోసం, దొంగతనం పెచ్చరిల్లిపోతున్నాయి. దేవుడు ఇదంతా చూస్తున్నాడు. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివి. తీర్పు తప్పదు. ఆయన పాదాలు అపరంజిని పోలినవి. దేవుని ఉగ్రతను గమనించి ప్రజలు పశ్చాత్తప్తులవ్వాలి, లేకపోతే తీర్పు తప్పదు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన అధికారపూర్వకంగా తీర్పును ప్రకటించబోతున్నాడు. సామాజిక, సాంఘిక పాపాలను, అతిక్రమాలను ఆయన గమనిస్తున్నాడు. ఆయన ఎవరనుకున్నారు? సృష్టికర్త. మనలోని జీవవాయువు ఊదినది ఆయనే. సృష్టిలో నైతిక నియమాలను ప్రవేశపెట్టినవాడు ఆయనే. సృష్టి నియమాలే మానవులకు తీర్పు తీరుస్తాయి. మనం మరచిపోయినంత మాత్రాన నియమాలు మారవు. అవి పనిచేయడం మానవు. ఆయన పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుతున్నాడు. మనము కూర్చునేది, నిల్చునేది ఆయనకు కనబడుతూనే ఉంటుంది. మనము తలంచకముందే మన తలంపులను ఆయన చదువగలడు. మన ఉద్రేకాలు, భావవికారాలు ఆయనకు తెలియనివి కావు. 139వ కీర్తన చదివితే మనకిది బోధపడుతుంది. తుయతైర సంఘాన్ని చూడండి. ఆ సంఘంలో యేసుకు ప్రథమ స్థానం లేదు. ఆ సంఘంలో మంచి చెడు కలిసిపోయాయి. మంచి పనులు, ప్రేమ, విశ్వాసం, సేవ, సహనము మొదలైన సుగుణాలున్నాయి. కానీ
యెజబెలు అనే స్త్రీ అక్కడ ఉంది. ఆమె వారిని మరులు కొలిపింది. అసభ్యకరమైన పద్ధతులు వారికి నేర్పింది. జారత్వం, విగ్రహారాధన మొదలైన విషయాలను వారికి నేర్పింది, మోసగించింది. యెజబెలును వారు గౌరవిస్తున్నారు, దేవునికి సమస్యలు కల్పిస్తున్నారు. ఆమెకు మారు మనస్సు కలగదు. పాపం ఆ సంఘంలో సర్వసాధారణమైపోయింది. దేవుని కుమారుడు ఇలాంటి పాపాన్ని చూస్తూ ఊరుకోడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, యెజబెలు అను స్త్రీని ఉండనిస్తున్నావు, తాను ప్రవక్త్రిని అని ఆమె చెప్పుకుంటున్నది. ఆమె సైతానుకు రాయబారి, పరిశుద్ధాత్మ కార్యానికి అడ్డు తగులుతుంది. మారు మనస్సు పొందడానికి ఆమెకు సమయం ఇచ్చాడు కానీ ఆమె తన జారత్వమును విడిచిపెట్టదు, మారు మనస్సు పొందనొల్లదు. తుయతైర సంఘస్థులకు ఇదేమీ పట్టదు. ఇంటిని చక్కబెట్టుకునే ఆలోచనే లేదు. విగ్రహారాధన ఎక్కువైంది. స్త్రీ పురుషులలో కామోద్రేకం ఎక్కువైపోతోంది. మేము దైవసేవ చేస్తున్నాము అని వాదిస్తారు కానీ మనము ఏది విత్తితే అదే పంట కోస్తాము. దేవుని తీర్పులు పక్షపాతం లేనివి. ఆయన తీర్పు న్యాయసమ్మతమైనది. మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా ఆరాధించటం దేవుని దృష్టిలో గొప్ప నేరం. మానవ జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. పాపము యొక్క ప్రభావము నుండి క్రీస్తునందలి భక్తికి తిరిగి రావాలి. ఆయన పాదాలు అపరంజిని పోలినవి అని మరచిపోకండి. అవినీతిని, భక్తిహీనతను ఆయన తప్పక శిక్షిస్తాడు. మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల న్యాయాధిపతి తీర్పు వచ్చి పడుతుంది. తుయతైర సంఘములోని సమస్య ఇదే. దేవుని కుమారుడు చెప్పాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. యెజబెలు అపవిత్ర ప్రేమకు, కామవాంఛకు, భోగ విలాసాలకు ప్రతీక. ఆమెకు దేవుని మాటలు వినపడవు. మూర్ఖురాలు, మారు మనస్సు పొందదు. తుయతైర సంఘం యేసు ప్రభువుకు ఆశాభంగం కలిగిస్తుంది. దేవుని కృప ఆ సంఘంలో దుర్వినియోగమవుతోంది. మారు మనస్సు పొందడానికి దేవుడు అవకాశమిస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి, అనగా విశ్వాసమందు బలహీనపడకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, మనము పసిపిల్లలమై ఉండకూడదు. మనుష్యుల మాయోపాయముల చేత, వంచనతో, తప్పు మార్గానికి లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోతూ అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. చెడుగు మొదట్లో కొంచెమే, అది రాను రాను అధికమవుతుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనం, 31వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశము వారైన అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా ఉండాలని జ్ఞానులకు సిగ్గు కలగడానికి లోకంలో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవారు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడి ఉన్నది నెరవేరాలి. దేవుని మూలముగా మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయనే అయి ఉన్నాడు. తుయతైర సంఘానికి ప్రభువు కొన్ని వాగ్దానాలిచ్చాడు. దేవుడు ఎన్ని చెప్పినా తుయతైర సంఘము మారు మనస్సు పొందదు. యెజబెలును తమ మధ్య ఉండనిస్తుంది. యేసు ప్రభువును మాత్రమే సేవించాలి. ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు
నీవు జయించాలి. అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. జనుల మీద, జాతుల మీద నీకు అధికారమిస్తాను. నీవు రాజీ పడకూడదు. నేను ఇచ్చిన అధికారాన్ని నిలువబెట్టుకోవాలి. రాజీ మనస్తత్వం అరిష్టానికి దారి తీస్తుంది. నమ్మకంగా దైవ సేవ చేయాలి. ప్రకటన 2:28 నీకు వేకువ చుక్కనిస్తాను. ఆమోసు గ్రంథం 5:26 పూర్వము వారు మొలెకు దేవత యొక్క గుడారమును, వారు పెట్టుకొనిన విగ్రహపీఠమును మోసుకొని వచ్చారు. అయితే నక్షత్రాలతో, గ్రహచారముతో మీకు పని లేదు. మీకు వేకువ చుక్క, ఉదయ నక్షత్రము ఇవ్వబడింది. జ్యోతిష్యము జోలికి మీరు పోకూడదు. ప్రకటన గ్రంథము 22:16 యేసు అనే నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను. సోదరీ సోదరులారా, పాపము నుండి వైదొలగండి, రక్షకుని చేరండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. చెవిగలవాడు వినుగాక. యెహోషువ 24:15 మీరు ఎవరిని సేవించకోరుకొనినా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. సోదరీ సోదరులారా, ద్వితీయోపదేశకాండం 30:19-20 జ్ఞాపకం చేసుకోండి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా పిలుస్తున్నాను. నీవు, నీ సంతానము బ్రతుకుతూ నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనండి. ముగింపులో ఒక్క మాట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కన్నులు అగ్నిజ్వాలలు, ఆయన పాదములు అపరంజి వంటివి. దైవాశీస్సులు. ఆమేన్. సార్దిస్ సంఘం. మానవుడు పతనమైంది మొదలుకొని తన సొంత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఆదికాండం 11 మానవులు చేసిందేమిటి? పేరు సంపాదించుకుందాము రండి, ఎత్తైన గోపురం కట్టాలని, తమకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని వారు బాబెలు గోపురాన్ని నిర్మించటానికి పూనుకున్నారు. 49వ కీర్తన ఇదే మాట అంటోంది. తమ ఆస్తే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుంటున్నారు. ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచించలేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అలా ఉండవలసిందే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు. అంతా శాశ్వతమని భ్రమపడతారు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడవద్దు. వాడు చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకున్నావని మనుష్యులు నిన్ను స్తుతించినా, తన జీవిత కాలమున ఒకడు తనను పొగడుకున్నా, ఒకడు తన పితరుల తరమునకు చేరాల్సిందే. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నొంది ఉన్న బుద్ధిహీనులైన వారు నశించే జంతువులను పోలి ఉన్నారు. ప్రియ సోదరీ సోదరులారా, సార్దీసు సంఘాన్ని చూడండి. వారు 2 తప్పులు చేశారు. తమ జీవము ఎక్కడ నుండి వచ్చిందో మరచిపోయారు. తాము ఎవరి సేవకులో అది కూడా మరచిపోయారు. ప్రకటన గ్రంథం 3:1 ప్రభువు తనను పరిచయం చేసుకుంటూ అన్నాడు, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పే సంగతులు ఏవనగా. గమనించండి, దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ లేకుండా బ్రతకలేరు. 2 కొరింథీ 3:6 ఏమంటోంది? ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా ఆత్మకు పరిచారకులనుగా చేశాడు. ఆత్మ జీవింపచేస్తుంది. యోహాను సువార్త 3:3-5 క్రొత్తగా జన్మిస్తేనే కాని నీవు దేవుని రాజ్యమును చూడలేవు.
ఆత్మ మూలంగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. సార్దిస్ సంఘానికి యేసుక్రీస్తు చూపిన స్వయం ప్రత్యక్షం. ఆయన చేతిలో 7 నక్షత్రాలున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. సార్దిస్ సంఘం ఏమనుకుంటున్నది? ఏమి చేస్తున్నది? మనుషులు ఎలాంటి నాయకుణ్ణి వెంబడిస్తారు? ఆధ్యాత్మిక నాయకులకు గుర్తింపు లేదు. గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా వారిని ప్రజలు వెంబడిస్తారు. ఆత్మల రక్షణకు ప్రాధాన్యమివ్వరు. చౌకబారు ఆకర్షణలకు ప్రభావితులవుతారు. ప్రతి ఒక్కడూ అభివృద్ధి కామనతో అట్టిట్టయిపోతున్నాడు. ఆడంబరానికి అంకితమైపోతున్నాడు. సార్దిస్ ఇదే పని చేసింది. నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే. ఈ సంఘానికి తనకెంత నష్టమొస్తోందో తెలియటం లేదు. సంఘములతో ఆత్మ మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు వింటాడు. సంఘం పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, దుఃఖపెట్టకూడదు, ఎదిరించకూడదు. ప్రభువు సార్దిస్ సంఘం చేస్తున్న క్రియలను ఎరుగును. ఆ సంఘములో ప్రార్థన లేదు. సంఘము ప్రమత్తమై ఉన్నది. ప్రభువు సార్దిస్ సంఘాన్ని మేల్కొల్పుతున్నాడు. పరిశుద్ధాత్మ వారి నిజస్థితిని వారికి కనపరచాలి. సార్దిస్ క్రియలు సంపూర్ణమైనవి కావు. తుయతైర సంఘము దేవుని కుమారుణ్ణి మహిమపరచలేదు. సార్దిస్ సంఘమైతే పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నది. యేసు ప్రభువు నమ్మకమైన సాక్షి. ఈ సంగతి సార్దిస్ సంఘం మరిచిపోయింది. ఆయన చేతిలో 7 ఆత్మలున్నాయి, అనగా ఆత్మ పూర్ణత. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచనకు బలానికి ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ. మనకు జ్ఞానమున్నదా? వివేకమున్నదా? శక్తి సామర్థ్యములున్నవా? కీర్తనలు 62 వచనం 11. బలము తనది అని ఒకమారు దేవుడు సెలవిచ్చాడు. 2 మారులు ఆ మాట నాకు వినపడింది. పరిశుద్ధాత్మ పూర్ణత మనకు జ్ఞాన వివేకములిస్తుంది. క్రైస్తవం మతం కాదు, సహోదరత్వ భావన కాదు, సుహృద్భావం కాదు. దేవుని ఆత్మ సంపూర్ణత. మనకు ఇదే కావాలి. చీకటి నిండిన లోకంలో పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఆయన చేతిలో 7 ఆత్మలున్నాయి. జీవమిచ్చేది ఆత్మే. సార్దిస్ సంఘం జీవిస్తున్నాను అనుకుంటున్నది, కానీ అది మృత సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, మారు మనస్సు పొందు. నీవు ఏలాగు ఉపదేశము పొందావో, ఏలాగు విన్నావో జ్ఞాపకం చేసుకొని దానిని గైకుంటూ మారు మనస్సు పొందు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. చిల్లర విషయాలలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలుంటాయి. క్రమేణా ఆధ్యాత్మిక విలువలు క్షీణిస్తూ ఉంటాయి. సార్దిస్ సంఘమా, మారు మనస్సు పొందు. నీవు ఏమి పోగొట్టుకున్నావో చూచుకో. తప్పిపోయిన గొర్రెలు తిరిగి రావాలి. ప్రతి ఒక్కరూ దారి తప్పి తనకిష్టమైన త్రోవకు తొలగిపోకూడదు. మాట వినకపోతే శిక్ష తప్పదు. మారు మనసు పొందకపోతే ఎలాంటి ఫలితాలొస్తాయి? ఏ ఘడియలో తీర్పు నీ మీదికి వస్తుందో నీకు తెలియనే తెలియదు. వారి విశ్వాసం మృతం. పనిచేస్తున్నారు, బోధిస్తున్నారు, కార్యక్రమాలన్నీ జరిగిస్తూనే ఉన్నారు. బయట నుండి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్లు కనపడుతున్నాయి. బ్రతికి ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఆ సంఘాన్ని మరణం ఏలుతున్నది. 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం, యేసే మన నీతి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తునందలి విశ్వాసమూలము వలననైన నీతి
అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడినై ఆయన యందు అగపడతాను. సార్దిస్ సంఘం తన పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతగానో ప్రయాసపడింది. కాని ప్రభువు ఏమంటున్నాడు? నీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా చూసుకో. నీవు జయిస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. దానిని ఎవ్వరూ తుడిచివేయలేరు. నీ పేరు ఎక్కడుంది? సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. అయితే నీ పేరు జీవగ్రంథంలో ఉండడం మరీ కోరదగినది. అంతిమ తీర్పు ప్రభువే తీరుస్తాడు. ఆయన తీర్పు న్యాయసమ్మతమైనది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం స్పష్టంగా చెబుతోంది, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రము తుడుపు పెట్టబడదు. నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. తండ్రి ఎదుట యేసు ప్రభువు నన్ను ఒప్పుకుంటాడు అంటే అంతకంటే నాకు నీకు ఇంకా ఏమి కావాలి? పరలోకాన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. పరలోకంలో బంగారు గుమ్మాలున్నాయి, స్ఫటిక నది ఉంది. ఎన్ని ఉన్నా ప్రభువు నిన్ను గుర్తించకపోతే అన్నీ నీకు ఎట్టి ప్రయోజనము కలిగించలేవు. నా విమోచకుడు నన్ను గుర్తిస్తాడు. ఆయన నా విమోచన క్రయము చెల్లించాడు. నాకు దేవునికి మధ్యవర్తి ఆయనే. తండ్రి ఎదట, దేవదూతల ఎదట ఆయన నన్ను ఘనపరుస్తాడు. నాకది చాలు. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. కాపరులారా, సువార్తికులారా, యేసు ప్రభువు ఉత్తరాలు రాశాడు. సంఘాలకు యేసు ప్రభువు రాసిన ఉత్తరాలు 7. అయితే చివరి 2 సంఘాలు ఫిలదెల్ఫియా, లవొదికయ. ప్రస్తుతం ఉన్న సంఘాలు అయితే ఫిలదెల్ఫియా సంఘము లాంటివి అయి ఉంటాయి, లేకపోతే లవొదికయ సంఘాన్ని పోలి ఉంటాయి. ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభువు ప్రశంసించాడు. ప్రకటన 3వ అధ్యాయం 7 నుండి 13వ వచనం వరకు యేసు ప్రభువు తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను తీస్తాను, మూస్తాను అన్నాడు. యేసు ప్రభువు దేనినైనా ముయ్యగలడు, తీయగలడు. హృదయాన్ని ముయ్యగలడు, అలాగే మనస్సును, చిత్తాన్ని, తలుపును ముయ్యడానికి, తీయడానికి ఆయనకు అధికారం ఉన్నది. మరెవ్వరికీ ఆ అధికారం లేదు. యేసు మరణము, పునరుత్థానము పరలోక ద్వారాన్ని తెరిచాయి. దానిని ఎవరూ మూయలేరు. యేసు మరణ పునరుత్థానాల ద్వారా ఎవరైనా పరలోకానికి వెళ్ళగలరు. పరలోకపు తలుపును ఆయన మూసేస్తే ఎవరు తెరవగలరు? యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఏమంటోంది? యేసు అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడినవాడు. నీవు ఎంత ఏడ్చినా ద్వారం తెరవబడదు. నీ కోరిక, నీ పట్టుదల తలుపును తెరవలేవు. నీ మంచితనము తలుపును తెరవలేదు. తలుపును ముయ్యగలవు అంతే. అయితే ఆ తలుపు ఇప్పుడు తెరిచి ఉంది. యేసు నీ ప్రభువైతే ఆ ద్వారం నీ కోసం తెరవబడే ఉంటుంది. ఏదో సంఘంలో సభ్యుడైనంత మాత్రాన తలుపు తెరవబడదు. యేసుక్రీస్తు మాత్రమే తెరిచినా మూసినా అది ఆయన అధికారం. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అన్నాడు, నీ కిరీటమును ఎవడూ అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. మన కిరీటం ఎవడైనా దొంగిలించాడు అంటే మనలను తప్పుదోవ పట్టించాడు అని అర్థం. మనలోకి స్వార్థపు ఆలోచనలు వస్తే, శరీర కార్యాలు ఎక్కువైతే, మన దారిలో అభ్యంతరాలు ఏర్పడితే, అబద్ధాలను నమ్మితే కిరీటం పోతుంది. పోకుండా గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకున్నది గట్టిదై ఉండాలి. గట్టిగా పట్టుకోవడం అంటే దాచిపెట్టడం కాదు. విశ్వాసము నుండి తొలగిపోకూడదు. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, నేను నమ్మిన వానిని ఎరుగుదును. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడు. మన కిరీటం అక్షయ కిరీటం. మనము గాలిని పట్టుకోవటం లేదు. ఇతరులకు బోధించి భ్రష్టులమైపోతే అంతా నష్టమే. మనం పరలోకం వైపు ప్రయాణించే యాత్రికులం.
సైతాను కిరీటాల దొంగ. ఫిలదెల్ఫియా సంఘంలో ప్రభువుకు ఏ లోపము కనపడలేదు. ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వస్తాను, నీ కిరీటాన్ని అపహరించకుండా చూచుకో, ఉన్నదానిని గట్టిగా పట్టుకో. ఆయన త్వరగా వస్తున్నాడు. చుట్టూరా చీకటి ఉన్నది. ఆయన రాకడ నిరీక్షణ మనకు కాంతి రేఖ. నేను వచ్చే వరకు పని చేస్తూ ఉండు, నీకివ్వబడిన వరాలను సద్వినియోగం చెయ్యి. వాక్యానికి సంపూర్ణ విధేయత చూపు. జీవన వ్యాపారములలో చిక్కుకోవద్దు. ఆయన ఎప్పుడొస్తాడు అని కాదు, ఆయన వచ్చేటప్పటికీ నీవు ఎలా ఉంటావు అనేది ప్రశ్న. ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. సంఘం ఎత్తబడుతుంది. ఆయనతో నిత్యత్వంలో ఉంటాము. మన నమ్మకమైన సేవకు బహుమానములున్నవి. మన ఇష్టం కాదు, ఆయనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో అది చేస్తూ ఉండాలి. ఈ రోజే ఆయన వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఇక లవొదికయ సంఘాన్ని చూడండి. గర్వం మూలంగా ఈ సంఘం పాడైపోయింది. మాకెంత భక్తి ఉందో చూడండి అంటూ విర్రవీగుతున్నది, మిడిసిపడుతున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ధనవంతుణ్ణి, ఎక్కువ కానుకలు వస్తున్నాయి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అంటావు. భౌతికంగా నీకేమీ అక్కరలేదు. బాగా డబ్బుంది, సమృద్ధి ఉంది, బ్రహ్మాండమైన కట్టడాలు కడుతున్నావు, ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు. నీకేమీ కొదవలేదు కదూ. నీలో వేడిమి లేదు, చల్లదనము లేదు. నీకు అందరూ స్నేహితులే. నైతిక విలువలు దిగజారిపోతున్నా నీకేమీ అనిపించదు. ఆత్మల సంపాదన అడుగంటిపోయింది. నరకాన్ని గురించి ఎక్కువ మాట్లాడవు. యేసు ప్రభువును అన్నీ ఇచ్చే దేవుడని బోధిస్తావు. పాపాన్ని ఖండించడానికి భయపడతావు. మత సంబంధమైన తృప్తిని కల్పించుకుంటున్నావు. వ్యక్తిగత విశ్వాసులకు పరిపక్వత రావటం లేదు. ఎదుగుదల స్తంభించిపోతున్నది. పైగా నాకేమీ కొదవలేదు అని ప్రగల్భాలు పలుకుతున్నావు. వాస్తవాలు చూడకుండా కళ్ళు మూసుకొని కళ్ళున్నాయి అనుకుంటున్నావు. నీ దేశ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు చూడలేకపోతున్నావు. నీకు అప్పగించబడిన బాధ్యతలను మరిచిపోతున్నావు. శిష్యత్వానికి వెల చెల్లించలేకపోతున్నావు. లేకపోయినా ఉన్నదని గంభీరంగా బోధిస్తున్నావు. ఆధ్యాత్మికంగా ఇవ్వటానికి ఏమీ లేదు. దాన ధర్మాలు చేసి చేతులు కడుక్కుంటున్నావు. బోధించటానికి లోతైన వర్తమానం లేదు, కానీ పెద్దగా అరిచి అరిచి మాట్లాడుతున్నావు. రమ్మంటున్నావు, వచ్చిన వారి అక్కర తీర్చలేకపోతున్నావు. ఆత్మలను ప్రభువు దగ్గరికి తెస్తున్నావు, తెచ్చిన వారికి బలమైన ఆహారం పెట్టలేకపోతున్నావు. ఇది నీ పరిస్థితి. నీ స్థితి నీవు చూడలేకపోతున్నావు. ప్రభువు నిన్ను చూచినట్టు నిన్ను నీవు చూచుకో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు ఈ వాక్య భాగం నీకు తీర్పు తీరుస్తుంది. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి. దుష్టులు తమ తలంపులను మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దివాలా తీస్తూ నాకేమీ కొదవలేదు అని చెప్పుకుంటున్నావు. దిగంబరివి, నా అందమైన బట్టలు చూడు అంటున్నావు. సైతాను కలిగించే భ్రమ ఇది. యేసు ప్రభువు నమ్మకమైన సత్య సాక్షి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, ఆమేన్ననువాడు నమ్మకమైన సత్య సాక్షి, ఉన్నది ఉన్నట్టు ఆయన చూపుతున్నాడు. మన ఆత్మలను ఆయన ఎక్స్రే తీస్తున్నాడు. మన ముఖము మనకు కనపడదు. నీ కన్నును నీవు చూచుకోలేవు. పరిశుద్ధాత్మే మన నిజస్థితి మనకు చూపాలి. నికోదేమును జ్ఞాపకం చేసుకోండి. చూడ్డానికి అతడు మంచి మతనాయకుడు, కానీ అతడు పూర్తిగా మారాలి, కొత్త జన్మ పొందాలి. నికోదేము లాంటి క్రైస్తవ నాయకులు ఉన్నారు, జాగ్రత్త. బాప్తిస్మమిచ్చిన యోహాను హెరోదు పాపాన్ని గద్దించినందుకు పెద్ద వెల చెల్లించాడు. అతని తల ఎగిరిపోయింది. అతడు నమ్మకమైన సాక్షి.
అంత వెల చెల్లించలేనివాడు నోరు మూసుకొని మౌనంగా ఉంటాడు. పౌలు ఎంత మతనిష్ట గలవాడు! పరిసయ్య నాయకుడు. దేవుడతన్ని పడద్రోశాడు. అతని పాత కండ్లు పొయ్యాయి, కొత్త కండ్లు వచ్చాయి. నమ్మకమైన సాక్షి అయ్యాడు. లవొదికయ సంఘం పైకి ఎత్తబడదు. ఈ సంఘపు మాదిరి ఈ రోజున ఏ స్థానిక సంఘానికైనా ఉన్నదా? దేవుడు అట్టి సంఘాన్ని ఉమ్మేస్తాడు. ప్రభువు లవొదికయకు చెప్పిన తుది పలుకు: నీకు బుద్ధి చెప్తున్నాను, నా దగ్గర బంగారము తీసుకో, తెల్లని వస్త్రాలు ధరించుకో, నా దగ్గర కాటుక ఉంది, అది నీ కండ్లకు పెట్టుకో. ప్రభువు హెచ్చరిక వినాలి. కృప ఇంకా అమలులో ఉంది. దేవుడు ప్రేమిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ప్రభువు శిక్షను తృణీకరించేవాడు దుర్బీజుడు. నేను తలుపు తట్టుతున్నాను అంటున్నాడు. ఎవడైనా తలుపు తీస్తే ఆయన వస్తాడు. జయించేవానిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇంతకు నీవు ఫిలదెల్ఫియావా లేక లవొదికయవా? ఎత్తబడతావా, దిగబడిపోతావా? నీవు ఆయన వధువు సంఘానివా లేదా వేశ్యవా? ప్రియ సోదరులారా, కాపరులారా, సువార్తికులారా, తీవ్రంగా ఆలోచించండి. దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.